వెల్కమ్ టు సిటీవీ న్యూస్. పాత చెక్లు క్లియర్ చేసి కొత్త పనులకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని కోరుతూ నేడు హనుమకొండ జిల్లా దామర మండలం పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఎంపీడీఓ విమలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్పంచుల పాలన పోయి అధికారుల పాలన వచ్చినప్పటికీ కార్యదర్శులు వారికి సహకరిస్తూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. పెండింగ్ బిల్లులు రాక కొత్తవి లేక కార్యదర్శులు అప్పుల పాలైపోతున్నారు. ఎన్నికలు లేటు అయినా కొద్ది కార్యదర్శులపై భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి పాత బిల్లులు క్లియర్ చేసి కొత్త వాటిని విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో అశ్విన్ శ్రీనివాస్, రాష్ట్ర ఈసీ మెంబర్ ఉపాధ్యక్షులు మనోహర్, జాయింట్ కార్యదర్శి శివశంకర్, డివిజన్ అధ్యక్షులు వేణుమాధవ్, కార్యదర్శులు మణిదీప్, కవిత, సిరివెన్నెల, సుకన్య తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గత సంవత్సరం 2024 ఫిబ్రవరి 1 నుండి సర్పంచుల పదవి కాలం ముగియడం నుంచి ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ల యొక్క పరిపాలన కొనసాగుతుంది. దీనిలో భాగంగా మరి ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన సమయంలో గ్రామ పంచాయతీలో చేసేటువంటి ప్రతి కార్యక్రమం కావచ్చు, మరి ట్రాక్టర్లో డీజిల్ కంచెల్లి మిగిలిన గ్రామ పంచాయతీ ఏదైతే వాటర్ సంబంధించి పైప్ లైన్లు కావచ్చు, మోటార్ రిపేర్ కావచ్చు, గేట్ వాల్ రిపేర్స్ కావచ్చు, అంతేకాకుండా నర్సరీలకు సంబంధించి కూడా షేడ్ నెట్లు, మొక్కలు తెప్పించడం, ఇతర అన్ని కార్యక్రమాలు గ్రామాల్లో వీధి రేట్లు ఏర్పాటు చేయడం అన్నీ కూడా మరి పంచాయతీ సెక్రటరీలు వారు సొంత డబ్బులతోని ఖర్చు చేయడం జరుగుతుంది. అట్టి చెక్కులను కూడా మరి గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించినటువంటి ట్రెజరీలో అట్టి చెక్కులను గత 6 months నుంచి అంటే గత 6 నెలల నుంచి వెళ్ళి చెక్కులు అనేది కూడా రిలీజ్ కావడం లేదు. ఏదైతే ఇప్పుడు ట్రెజరీలో ఉన్నటువంటి చెక్కులను, పెండింగ్ చెక్కులను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే వాటిని రిలీజ్ చేయాలి. మరి అంతేకాకుండా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అంటే వాటి యొక్క కనీసం గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ కావచ్చు, ట్రాలీ కావచ్చు, దాని డీజిల్ కూడా పోయించలేని పరిస్థితుల్లో డబ్బు లేకున్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించి మరి జనాభా ప్రాతిపాదికన వెంటనే గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేయాలని మరి ఈరోజు దామర మండలంలో ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరించినట్లయితే, ఎందుకంటే అందరూ పంచాయతీ కార్యదర్శులు తన సొంత జేబుల నుండి వెళ్ళి ఖర్చు పెట్టి అప్పుల పాలై ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతో తొందరగా సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయాలి. మరి అదేవిధంగా పెండింగ్ చెక్కులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.